ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చాలామంది రైతులు మాట్లాడున్నాం, ధర్నాలు పెట్టున్నాం. ఈ ప్రభుత్వానికి ఎక్కడ చలనం లేదు. అప్సడా అంటే ఒక చట్టంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఒక్క అప్సడా మీటింగ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. రైతు పక్షాన ఎవడో ఒక్కడ మాట్లాడడం విచిత్రం. వినండి, ఇదే నియోజకవర్గంలో మొన్న 2019-24 ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మందిని రామరాజు గారు ఒక పాంప్లెట్ వేసాడు ఆనాడు ఒక కోఆర్డినేటర్గా. రైతులు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు, ఈ ప్రభుత్వం వల్ల రైతాంగం ఆక్వా రైతులు ఎంతో నష్టపోతున్నారు, కరెంటుకి ఇంత అవుతుంది, మేతకి ఇంత పెంచేశారు, లీజ్ ఇంత అయిపోతుంది, ఈ ఆక్వా సంక్షోభం జగన్ గారు సృష్టించారు, మీరందరూ రైతులారా మేల్కోండి, తెలుగుదేశానికి ఓటేయండి అని పెద్ద పాంప్లెట్లు వేయించారు. ఈ నాయకుడు ఇప్పుడు ఎక్కడన్నా ఒక్క మాట రైతుల పక్షాన మాట్లాడినటువంటి సందర్భం ఉందా అని అడుగుతున్నా. ఎందుకు మీరు నోరు మెదపట్లేదు? ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. ఇంత సంక్షోభం ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఎక్కడన్నా మాట్లాడుతున్నాడా? అంటే మీకు రైతులు అవసరం లేదు, ఆ సిండికేట్ వ్యవస్థ కొమ్ము కాస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున సమర్థిస్తున్నారా, రైతులకు వ్యతిరేకంగా మీరు ఉన్నారా? మీరు మాట్లాడండి. ఎన్ని మాట్లాడినా చలనం లేదు. చాలామంది రైతులు, రైతు సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. అన్న, ఇది పరిస్థితి, మీరు ఆనాడు కొంత ఊతం ఇచ్చారు, కానీ ఈరోజు ఈ రైతుల గొంతు నొక్కుతూ ఉంది ఈ ప్రభుత్వం, మీరు మా తరపున మాట్లాడాలని చెప్పడంతో ఆయన చెప్పడం జరిగింది. 1వ తారీఖు లోపు మీరు పెంచినటువంటి మేత ధరను తగ్గించండి, ఈ రైతులను